వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ మండలం ఇంద్రపాలెంలో ఎమ్మెల్యే పంతం నానాజీ అరుణ దంపతులను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ రూరల్ కరప మండలాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు 8 కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్లు తెలియజేశారు. తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. ప్రధానంగా కాకినాడ బీచ్ ను సుందరంగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనను గౌరవించి సత్కరించిన మండల జనసేన పార్టీ కమిటీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా వరకు డిస్ప్లే చేసి చూపించారు. మనం చేసిన పనులు ఏం చేసిన పనులు కాదు, మీరు అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే నేను అని చెప్పారు. మనం అందరూ కలిసి చేస్తాం. ముఖ్యంగా మన వేర మహిళలు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా చాలా చాలా గొప్ప పాత్ర పోషించారు. ప్రతి అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు లాస్ట్ 2 years అయితే మటుకు చాలా ఎగరెస్గా పనిచేశారు. వేర మహిళలు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే ఈ సన్మానం స్టార్ట్ అయిన 10 నిమిషాలు నాకు ఒకటి అనిపించింది, నా బాధ్యత నాకు గుర్తు చేస్తున్నారేమో అని అనిపించింది. ఖచ్చితంగా నా బాధ్యత నేను మర్చిపోలేదు, కానీ ఇది మరింత నా మీద ఒత్తిడి, మరింత నాకు నా బాధ్యత. ప్రతి ఒక్కరిని ఎలా చూసుకోవాలో ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా ఎవరి స్థాయిలో ఎవరికి ఎలా అవసరం నేను అది పూర్తి చేసిన తర్వాత నేను ఎవరికి వెళ్తాను. ఇంకో పదం కానీ చాలా మంది ఉన్నా కూడా ఏ రోజు వెళ్ళి సార్ నేను అడగలే. ఎందుకు అడగలేదంటే ఇక్కడ చేయవలసిన బాధ్యత నాకు చాలా ఉంటుంది. నేను ఆ బాధ్యతను పూర్తి చేసుకున్న తర్వాత సార్ నేను ఏదన్నా కాబట్టి మండల టీం మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రయాణం ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది. మనందరూ మన కుటుంబాలు కూడా బాగా చూసుకోవాలి. మీరు ఇంచుమించుగా 5 ఏళ్ళ పాటు కుటుంబాలు కూడా ఉంది ఈ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉండిపోయారు. ఖచ్చితంగా మనం రిలాక్స్ అయ్యి ఈ రోజులు ఉన్నాయి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మనలో కూడా కొంతమందికి పదవులు ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నారు. మీరు ఎవరన్నా అందరూ కూడా అంటే సిస్టమ్ ఇక్కడి నుంచి జనరేట్ అయ్యింది. జనరల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ఎవరన్నా సరే వెళ్ళి అక్కడ మంగళగిరిలో అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా ఆప్షన్స్ మీ స్థాయిని బట్టి మనం ఒక ఆప్షన్స్ తోటి ఖచ్చితంగా మీరు మంగళగిరి వెళ్ళి మన ఆఫీస్లో మీ అప్లికేషన్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద ఎత్తున అందరినీ కూడా సాటిస్ఫై చేసే ఆలోచనలో ముందుగా వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే 2019 నుంచి మరి అధికార పార్టీ కూడా సరే మీరు కష్టపడి మరి పంతం నానాజీ గారిని ఎమ్మెల్యే గారిని అతి భారీ ఎత్తున ప్రజలందరూ చాలా గట్టిగా నమ్మి, ఎందుకంటే ఆయన ప్రజల మనిషిని ప్రజల ఉద్దేశంతో ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి శ్రీ పంతం నానాజీ గారు. కాబట్టి ఈ రోజు 72,300 ఓట్ల మెజార్టీతో దగ్గర ఘనత మన గవర్నర్ శ్రీ పంతం నానాజీ గారు. సార్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుని కూడా మీరు గుండెలో పెట్టుకుని చూసుకున్నారు సార్. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు కొంతమందికే పరిమితం అవుతాయండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే కుప్పం ఆయనకి ఖచ్చితంగా 12 నియోజకవర్గంగా ఉంటుందండి. అదే విధంగా కాకినాడ గడ్డ పంతం అడ్డ అనే విధంగా నంద్యాల జిల్లాలో చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో తల్లపురెడ్డి గురిశేఖర్ రెడ్డి తన భార్య బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ కుటుంబం తప్పించుకునే వీలు లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద తల్లపురెడ్డి గురిశేఖర్ రెడ్డి కుటుంబం నిర్జీవంగా పడి ఉంది. కుటుంబమంతా ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ సమైక్యత లౌకికత్వం కోసం కృషి చేయడమే హరికిషన్ సింగ్ సూజిత్ కి మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా నాయకులు పేర్కొన్నారు.
కాకినాడలోని సుందరయ్య భవన్లో స్వాతంత్ర సమరయోధుడు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా విశిష్టమైన సేవలు అందించిన హరికిషన్ సింగ్ సూర్జిత్ 16వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులు అర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేషుబాబ్జీలు ముందుగా హరికిషన్ సింగ్ సూర్జిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, సూరిబాబు, వెంకట్రావు, రమణి, సత్యనారాయణ, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరికిషన్ సింగ్ సూర్జిత్ 16వ వర్ధంతి. ఆయన సిపిఎం పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన స్వతంత్ర సమరయోధుడు, రైతు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, రచయిత, అనువాదకుడు, గొప్ప సిద్ధాంతకారుడు, అసాధారణమైనటువంటి మేధావి. అనేక దేశాలు పర్యటించారు. పార్టీలో అంతర్జాతీయ విభాగానికి నాయకుడిగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రానికి పలు దఫాలు వచ్చారు. ఆయన మతోన్మాదం పట్ల కఠినమైనటువంటి వైఖరితో ఉండేవారు. అందుకని పంజాబ్ తీవ్రవాదులు ఆయన్ని హత్య చేయడం కోసం చెప్పి దీర్ఘకాలం పాటు ఆయన హిట్ లిస్టులో పెట్టారు. హిట్ లిస్టులో ఉన్నా సరే ఆయన చాలా విస్తృతమైన పర్యటనలు చేసేవారు. ఆ రోజుల్లో ఆయన రాజ్యసభ సభ్యుడు అవడం వల్ల ఆయనకి జడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కేటాయింపు చేశారు. ఆయన గొప్ప త్యాగజీవి. ఇప్పుడు 2000 సంవత్సరంలోనే తన ఆస్తి వాటాగా 18 లక్షలు వస్తే ఆ 18 లక్షలని పార్టీకి ఇచ్చేశారు. ఆయన 2000 సంవత్సరంలో 18 లక్షలు అంటే ఈరోజు 18 కోట్లతో సమానమైన తన జీవిత పర్యంతము యావత్తు జీవితము కూడా ఆయన ఏంటంటే పేద ప్రజల కోసం, రైతుల కోసం, ఇలాంటి వారి కోసం పనిచేశారు. ఆయన ఆఖరిసారిగా వరంగల్ వచ్చే నాటికి నడవలేని స్థితిలో ఉన్నారు. అటు ఒకరు ఇటు ఒకరు బలంగా పట్టుకుని నడిపిస్తే తప్ప నడవలేని తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉండి కూడా ఆయన పర్యటనలు ఆపేటువంటి కాదు. ఇలాంటి వారి నుంచి మనం ఎంతైనా స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఒక సీరియస్ కృషి చేయడమే ఆయనకి మనం అర్పించేది నిజమైన నివాళి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సిపిఎం పార్టీ వ్యవస్థాపక బోర్డు బ్యూరో సభ్యులు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో మతోన్మాదం పెరిగి ప్రజానీకాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. భారత మౌలిక స్వరూపమైన రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి లౌకిక వ్యవస్థను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. సూర్జిత్ గారు తన జీవితాంతం అన్ని మతోన్మాదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. ఈ దేశం నుంచి పంజాబ్ విడిపోవాలని ఖలిస్తాన్ ఉద్యమం జరిగిన నేపథ్యం పంజాబ్ ఈ దేశం అంతర్భాగం అని చెప్పి గొంతెత్తి నినదించి ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరుడు. అలాగే చిన్నతనంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్ర కాంక్షని జెండాని అతి చిన్న వయసులో ఎగరేసినటువంటి నాయకుడు. అనంతరకాలం ఈ దేశంలో ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వాలు ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. తెలిసి తెలియక కొందరు ఆకతాయిలు చేసే పనులు ఇతరులకు ప్రాణ సంకటంగా మారుతుంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఓ యువకుడు రైల్వే ట్రాక్స్ పై చేసిన పనికి అంతా మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా సంబంధిత నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. రైల్వే ట్రాక్ పై రాళ్లు, సైకిళ్లు, ఇనుప వస్తువులు, డబ్బులను పెట్టి వీడియోలు తీస్తూ ప్రమాదాలతో చెలగాటమాడుతున్నారు. మరో వ్యక్తి ఒక అడుగు ముందుకేసి ఓ కోడిని తీసుకొచ్చి ట్రాక్ పై కట్టేయడం సంచలనంగా మారింది. వందల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు దేశం మొత్తం మీద సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం. ఒక్క రోజులోనే 97% పైగా పింఛన్లు పంపిణీ చేసినట్లు స్పష్టం. పింఛన్ల పంపిణీ విజయవంతమైందన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. ఒక్క రోజులోనే అందరికీ అందించగలిగామంటూ ఆనందం. విశాఖ జిల్లా గోపాలపట్నంలో చీటింగ్ కేసు నమోదు. రాజుల కాలం నాణెమంటూ 1,70,000 రూపాయలకు కుచ్చుటోపీ. నంద్యాల జిల్లా చినవంగలి గ్రామంలో విషాదం. మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.